నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ అవర్ స్టాటిక్స్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ లో ఉన్నటువంటి ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్. ఇది మీకు బోత్ ఫిజిక్స్ లోను అట్ ద సేమ్ టైం మెకానిక్స్ లోను కూడా రెండు విధాలుగా యూజ్ అవుతుంది. దాని యొక్క స్టేట్మెంట్ జస్ట్ రివైజ్ చేస్తాను, అంటే నాట్ డీటెయిల్డ్ గా కాదు. ఇఫ్ టూ కాంకరెంట్ ఫోర్సెస్ అని చెప్పాం. కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే మనకి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ విల్ బి ఫోకస్డ్ ఎట్ ఏ సింగిల్ పాయింట్. ఒకే పాయింట్ దగ్గర గనక నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ గనక కాన్సన్ట్రేట్ అయి ఉంటే వాటిని మనం కాంక్యురెంట్ ఫోర్సెస్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే F1 అనే ఫోర్సు, F2 అనే ఫోర్సు, F3 అనే ఫోర్సు, లేదా F4 అనేటువంటి ఫోర్సు, ఇలా ఫోర్ ఫోర్సెస్ కూడా ఒకే పాయింట్ దగ్గర ఫోకస్ అయి ఉన్నాయి. దాన్ని ఏమంటారు అంటే కాంకరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. సో ఇప్పుడు నేను పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేది బేసిక్ లా మెకానిక్స్ లో ఈ యొక్క స్టాటిక్స్ చాప్టర్ లో ఉండేటువంటివి మొత్తం కూడా ఫోర్ లాస్ ఉంటాయమ్మా. అవి నాలుగు కూడా తెలుసుకోవాలి. దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ది పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, సెకండ్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్, థర్డ్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్, అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద లామిస్ థియరం. ఓకే. సో ఈ పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ యొక్క స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకున్నావు, కానీ మనం ఏం తీసుకోవాలంటే ఇఫ్ టూ కాంకరెంట్ ఫోర్సెస్ అంటే రెండు కాంకరెంట్ ఫోర్సెస్ ని తీసుకోవాలి. అంటే ఒక పర్టికులర్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అండ్ అనదర్ వన్ ఇక్కడ ఇంకొక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ P అండ్ ఈ ఫోర్స్ దిస్ వన్ ఇస్ ద Q అన్నమాట. If two concurrent forces are acting as adjacent sides of a parallelogram, ఒక parallelogram కి adjacent sides గా యాక్ట్ అయితే their resultant force will be diagonal passing through that parallelogram. ఈ రెండు ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఎలా పాస్ అవుతుంది అంటే ఆ పారలలోగ్రామ్ యొక్క డయాగ్నల్ గుండా పాస్ అవుతుంది. డయాగ్నల్ గుండా పాస్ అవుతుంది. సో దట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ parallelogram. If two concurrent forces are acting as adjacent sides of the parallelogram, if two concurrent forces are acting as the adjacent sides of the parallelogram, parallelogram కి adjacent sides అంటే ఏంటంటే పక్క పక్కన ఉన్నటువంటి సైడ్స్. ఆ టూ ఫోర్సెస్ అడ్జసెంట్ సైడ్స్ గా యాక్ట్ అవుతున్నప్పుడు దాని యొక్క ఆ టూ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది పారలలోగ్రామ్ యొక్క డయాగ్నల్ గుండా పాస్ అవుతుంది. డయాగ్నల్ గుండా పాస్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద స్టేట్మెంట్. ఇప్పుడు ఈ యొక్క పి అండ్ క్యూ ఉంది కదా, పి అండ్ క్యూ, ఇది పి ఇది క్యూ అనుకుంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ని థీటా అంటారు. థీటాగా తీసుకుంటాం. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం దాని యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో, దాని యొక్క రిజల్టెంట్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ కి హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ ని ఆల్ఫాగా ట్రీట్ చేస్తారు. సో ఇక్కడ మన యొక్క టార్గెట్ ఏముంటుందంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రిజల్టెంట్ అమ్మ. రిజల్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్టెంట్ యొక్క ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీ క్యూ కాస్ ఆల్ఫా. మనకి మెకానిక్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని డెరివేషన్ మీద ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఇప్పటి వరకు అడగలేదు. ఓకే, ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే రిజల్టెంట్ యొక్క డెరివేషన్ అనేది అడగటానికి అవకాశం ఉంటుంది. సో రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీ క్యూ కాస్ ఆల్ఫా. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క డైరెక్షన్ ఉంది కదా, ఆ డైరెక్షన్ ని థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ ఆల్ఫా బై పి ప్లస్ క్యూ కాస్ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాము. సో మీరు నోట్ చేసుకోవాల్సినటువంటిది ఏంటి అంటే పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ లో స్టేట్మెంట్ అనేది చదువుకోవాలి. ఇఫ్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద ఇఫ్ టూ కాంకరెంట్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ యాజ్ ద adjacent sides of a parallelogram, then the resultant will be passing through the diagonal of that parallelogram.
రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వచ్చేసరికి, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అంటే దాని యొక్క వాల్యూ, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వచ్చేసరికి ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ టూ పీ క్యూ కాస్ ఆల్ఫా. వెరాస్ థీటా దట్ ఈస్ ద యాంగిల్ ఈస్ థీటా ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిజల్టెంట్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ అంటారు. సో థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ క్యూ సైన్ ఆల్ఫా బై పీ ప్లస్ క్యూ కాస్ ఆల్ఫా అనమాట. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు, అవి కూడా మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్. సో ఇది ప్యారలగ్రామ్ లా యొక్క స్టేట్మెంట్. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసరికి ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్. ఇప్పుడు నువ్వు టూ ఫోర్సెస్ చూశారు. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ట్రయాంగిల్ అంటే జనరల్ గా మనకేంటి, టూ సైడ్స్ త్రీ సైడ్స్ అనేవి ఉండాలి. ఇలా త్రీ సైడ్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అని చెప్తాం. సో ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుందంటే, ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, ఇది ఒక బాడీ అనుకుంటే దీని మీద టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతా ఉన్నాయి. ఓకే, సో దిస్ ఇస్ పి అండ్ దిస్ ఇస్ క్యూ. అయితే if two forces acting on a body are represented by the sides of a triangle, triangle యొక్క sides, ఒక triangle యొక్క sides, then their resultant is represented by the third side of the triangle taken in opposite order, taken in opposite order. ఓకే, సో టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్ అంటే సపోజ్ మీకు ఇన్ వెరీ క్లియర్లీ ఇక్కడ చూడండి, ఇది ఓ అనేటువంటి పాయింట్, ఇక్కడ ఒక ఫోర్స్ పి అనేది యాక్ట్ అవుతుంది, ఇది కూడా క్యూ అనేటువంటిది యాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ కావాలి. రిజల్టెంట్ ఎలా వస్తుందంటే, ఇది ట్రయాంగిల్ యొక్క టూ సైడ్స్, దానికి ఆపోజిట్ ఆర్డర్లో థర్డ్ సైడ్ గా, ఇదేంటిది థర్డ్ సైడ్ అన్నమాట. ఓకే, ఆ థర్డ్ సైడ్ ని మనం రిజల్టెంట్ గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ సైడ్ ఆఫ్ దట్ ట్రయాంగిల్, దట్ విల్ బి టేకెన్ యాజ్ ద రిజల్టెంట్. అండ్ ఆపోజిట్ ఆర్డర్, ఆపోజిట్ ఆర్డర్, ఆపోజిట్ ఆర్డర్ వచ్చి అంటే ఏంటి అంటే, ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉంది, క్యూ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది, పి అండ్ క్యూ అనేది రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి, కానీ రిజల్టెంట్ వచ్చేసరికి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో చూడండి, పి అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, క్యూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది, కానీ రిజల్టెంట్ వచ్చేసరికి ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, జరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. సో ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఆర్ రిప్రజెంటెడ్ బై ద sides of a triangle, then their resultant is represented by the third side of the triangle. Then their resultant will be represented by the third side of the triangle taken in the opposite order. ఈ యొక్క పి అండ్ క్యూ అనేది ఇది చాలా ఇంపార్టెంట్, టేకెన్ ఇన్ ద ఆపోజిట్ ఆర్డర్ అనేది. ఓకే, పి అండ్ క్యూ ఒక డైరెక్షన్ లో ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఈ యొక్క రిజల్టెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్. నెక్స్ట్ దానికి అలానే సేమ్ పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ వచ్చేసరికి, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుంది అంటే, పాలిగాన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ సైడ్స్. మనం పారలగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ వచ్చేసరికి టూ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాం, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ త్రీ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాం, పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ ఫోర్ ఆర్ అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తే ఫోర్ ఆర్ మోర్ సైడ్స్ ఉన్నటువంటి దాన్ని పాలిగాన్ అంటారు. ఇఫ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్, ఎనీ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ రిప్రజెంట్ ఉన్నాయి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బై ద సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్. సో ఇక్కడ చూడండి, F1, F2, F3, F1, F2, F3, F4, ఇలా ఫోర్ ఫోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఆ ఫోర్ ఫోర్సెస్ కూడా ఫోర్ సైడ్స్ గా యాక్ట్ అవుతున్నాయి, పాలిగాన్ యొక్క సైడ్స్ గా యాక్ట్ అవుతున్నాయి. రిజల్టెంట్ ఏమవుతుందంటే, దే రిజల్టెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. సో F1 యాంటీ క్లాక్ వైజ్ లో యాక్ట్ అవుతుంది, F2 యాంటీ క్లాక్ వైజ్ లో యాక్ట్ అవుతుంది, F3 యాంటీ క్లాక్ వైజ్ లో యాక్ట్ అవుతుంది,
F4 యాంటీ క్లాక్ వైజ్ గా యాక్ట్ అవుతుంది. సో దాని యొక్క రిజల్టెంట్ ఏమవుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వచ్చి దానికి ఇంకొక సైడ్ గా యాక్ట్ అవుతుంది. సో స్టేట్మెంట్ ఇంపార్టెంట్ 3 మార్క్స్ కి. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ యొక్క స్టేట్మెంట్: ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction of the sides of a polygon, ఒక పాలిగాన్ కి సైడ్స్ గా యాక్ట్ అవుతున్నాయి. ఎనీ నెంబర్ ఆఫ్, నువ్వు 10 ఫోర్సెస్ తీసుకున్నా కూడా 10 సైడ్స్ గా తీసుకోవచ్చు. 11th సైడ్ ఏమైంది అంటే దాని యొక్క రిజల్టెంట్ అవుతుంది. లేదా 5 ఫోర్సెస్ తీసుకోండి, 5 ఫోర్సెస్ తీసుకుంటే 6th సైడ్ అనేది వచ్చేసరికి 5 సైడ్స్ యాక్ట్ అవుతాయి. 6th సైడ్ ఏమవుతుందంటే రిజల్టెంట్ అవుతుంది. ఆ 5 సైడ్స్ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాక్ట్ అయితే ఆ 6th సైడ్ ఏమవుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. పాలిగాన్ లా ఆఫ్ ఫోర్సెస్ యొక్క స్టేట్మెంట్ అది. నెక్స్ట్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ when compared with the other all laws, that is లామిస్ థియరం అండి. లామిస్ థియరం. ఓకే, ఇది థీరం గుర్తుపెట్టుకోకపోయినా యూ హ్యావ్ టు రిమెంబర్ ద ఫార్ములా, దట్ ఈస్ పి బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు క్యూ బై సైన్ బీటా ఈక్వల్ టు ఆర్ బై సైన్ గామా. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే ప్రాబ్లం కూడా అడుగుతారు. 3 ఫోర్సెస్ ఇచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ యూ హ్యావ్ టు గివ్ ద లామిస్ థీరం. ఇక్కడ ఎలా ఉంటుందంటే 3 ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్. ఇక్కడ పి అనేటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, క్యూ అనేటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఆర్ అనేటువంటి ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇలా 3 ఫోర్సెస్ ఒకే పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి అంటే వాటిని ఏమంటారు? కాంక్యురెంట్ ఫోర్సెస్ అంటారు. ఇఫ్ త్రీ కాంక్యురెంట్ ఫోర్సెస్ ఆర్ ఇఫ్ 3 ఫోర్సెస్ యాక్టింగ్ అట్ ఏ పాయింట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ప్రపోర్షనల్ ఇదిగోండి పి ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్. సైన్ ఆఫ్ ద ఆపోజిట్ యాంగిల్ అంటే ఇక్కడ పి కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ క్యూ అండ్ ఆర్ ఉంది. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ని ఆల్ఫా అనుకున్నాం. నెక్స్ట్ క్యూ తీసుకున్నట్లయితే క్యూ కాకుండా రిమైనింగ్ 2 ఫోర్సెస్ పి అండ్ ఆర్ ఉంది. ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ బీటా అనుకున్నాం. నెక్స్ట్ ఆర్ కాకుండా రిమైనింగ్ 2 ఫోర్సెస్ క్యూ అండ్ పి అనేటువంటిది ఉంది. క్యూ అండ్ పికి ఉన్నటువంటి యాంగిల్ నేను గామా అనుకున్నాను. సో దీని యొక్క స్టేట్మెంట్ ఇక్కడ చూస్తే పి ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ అదర్ 2 ఫోర్సెస్. సో చాలా కేర్ఫుల్ గా చూడండి. నువ్వు పి అనేటువంటి ఫోర్స్ తీసుకున్నావు, పి కాకుండా రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఏమున్నాయి? క్యూ అండ్ ఆర్ ఉంది. ఆ 2 ఫోర్సెస్ కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి? ఆల్ఫా. సో కాబట్టి పి ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ ఆల్ఫా. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ ఏంటి? పి అయిపోయింది, క్యూ అనేది తీసుకున్నావు. క్యూ తీసుకున్నప్పుడు క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూ కాకుండా రిమై రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఏమున్నాయి? పి అండ్ ఆర్ అనేది ఉంది. సో పి అండ్ ఆర్ కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి? బీటా. సో క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద అదర్ 2 ఫోర్సెస్. క్యూ తీసుకుంటే క్యూ కాకుండా రిమైనింగ్ 2 ఫోర్సెస్. సో క్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ బీటా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి థర్డ్ ఫోర్స్ క్యూ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఆర్ వచ్చేసి ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు యాంగిల్ బిట్వీన్ ద అదర్ 2 ఫోర్సెస్. ఆర్ కాకుండా రిమైనింగ్ 2 ఫోర్సెస్ ఏంటి? పి అండ్ క్యూ అనేది ఉంది. సో పి అండ్ క్యూ కి ఉన్నటువంటి యాంగిల్ ఏంటి అంటే గామా అన్నమాట. సో ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు సైన్ గామా. సో దీని నుండి మనం ఇది రాసుకుంటాం: పి బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు క్యూ బై సైన్ బీటా ఈక్వల్ టు ఆర్ బై సైన్ గామా. ఓకే, సో ఎనీ డౌట్ అమ్మా సోమేశ్వరరావు? ఇస్ దర్ ఎనీ డౌట్? లామిస్ థియరం అర్థమైందా? విష్ణువి క్లారిటీ వచ్చిందా అంత ముందుకి ఇప్పటికి? హౌ టు అబ్జర్వ్ ద డిఫరెన్స్? Yes, sir. ఓకే, సో నౌ let us take one problem.
నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం. డయాగ్రామ్ తో సహా డ్రా చేసుకోండి అమ్మా. ఇలాంటి ప్రాబ్లం మీకు ఎగ్జామ్ లో కూడా అడుగుతారు. So determine the tension in the chords AB and BC for equilibrium of 20 kg, equilibrium of 20 kg block shown in the figure below. Shown in the figure below. ఇది ఇచ్చారు. ఇలా ఇచ్చారు డయాగ్రామ్. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక ప్రాబ్లం నేను చెప్తాను, రిమైనింగ్ మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు, డోంట్ వరీ. మీకు ఇక్కడ క్లియర్గా త్రీ ఫోర్సెస్ అనేవి కనపడుతున్నాయి. ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్ దగ్గర నీకు ఎలాంటి వెయిట్ కూడా లేదు. ఇక్కడ ఏంటి 20 కేజెస్ అనేది ఉంది, కాబట్టి అది ఒక ఫోర్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇది ఫిక్స్డ్ గా ఉంది, ఇక్కడ ఒక ఫిక్స్డ్ గా ఉంది, అలా థ్రెడ్ అనేది ఉంది. అలా థ్రెడ్ ఉన్నప్పుడు అక్కడ ఏంటి అంటే మనకి టెన్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో మెకానిక్స్ లో ఇప్పుడు కూడా యూ హ్యావ్ టు డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు ఎలిమినేట్ ద సపోర్ట్స్. ఫస్ట్ చేయాల్సినటువంటి స్టెప్ ఏంటి అంటే ఎలిమినేట్ సపోర్ట్స్. ఎలిమినేట్ ద సపోర్ట్స్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఇండికేట్ ద యాక్షన్స్ అండ్ ఇండికేషన్ ఆఫ్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. Free body diagram means the diagram which will be drawn by eliminate the supports, indicate the actions and reactions. సో ఇక్కడ సపోర్ట్స్ ఏమున్నాయి? ఏ అనే దగ్గర ఒక సపోర్ట్ ఉంది, సి అనే దగ్గర ఒక సపోర్ట్ ఉంది. సో ఇది సి, ఇది ఏ అనేటువంటి దాని దగ్గర, ఇది వచ్చేసరికి వెయిట్. సో సపోర్ట్స్ నువ్వు ఎలిమినేట్ చేసేసి గాల్లో నుంచోబెట్టావు. ఇండికేట్ ద యాక్షన్స్. యాక్షన్స్ వచ్చేసరికి నీకు ఇక్కడ బిసి, ఇది బి అనేటువంటి పాయింట్ కాబట్టి, సో టువర్డ్స్ బి టిబిసి, టెన్షన్ బిసి అనేది యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ టువర్డ్స్ ఏ వచ్చేసరికి టెన్షన్ బిఏ ఆర్ టెన్షన్ ఏబి. ఓకే, టెన్షన్ ఏబి అనేటువంటిది యాక్ట్ అవుతుంది. రైట్. సో ఇది టిఏబి అండ్ టిబిసి. నెక్స్ట్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బాడీ వచ్చేసరికి 20 కేజీస్ ఇచ్చారమ్మా. ఎప్పుడూ కూడా కేజీస్లో ఇస్తే దాన్ని న్యూటన్స్లోకి కన్వర్ట్ చేసుకోండి. న్యూటన్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 9.81. 9.81తో మల్టిప్లై చేయండి. మెకానిక్స్లో మీకు మాస్ అనేది ఇస్తే దాన్ని ఫోర్స్గా కన్వర్ట్ చేయాలి. అంటే ఫోర్స్గా కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని వెయిట్గా మార్చుకోవాలి. వెయిట్గా మార్చుకోవాలి అంటే మనకి వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. నీకు ఇప్పుడు మాస్ ఎంత ఇచ్చారు? 20 కేజెస్ ఇచ్చారు, ఇంటూ 9.81 చేసుకోవాలి. సో 20 ఇంటూ 9.81, దట్ ఈస్ 196.2 న్యూటన్స్ అన్నమాట. సో ఇక్కడ యూ హ్యావ్ టు రిప్రజెంట్ 196.2 న్యూటన్స్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే యాంగిల్స్ అనేవి రిప్రజెంట్ చేయాలి. యాంగిల్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇది ఒక హారిజాంటల్ లైన్ అనుకుంటే, ఇదిగో ఇక్కడ ఇచ్చాడు, ఈ యొక్క యాంగిల్ నీకు 30 డిగ్రీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ యాంగిల్ ఎంత అవుతుంది? పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి 90 డిగ్రీస్ ఉంది.
ఓకే. సో 90 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు ఈ రెండిటి యొక్క మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ అనేది కావాలి. ఈ రెండిటి మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి సోమేశ్వర. ఇది 30 డిగ్రీస్ ఇచ్చారు, ఇది 90 డిగ్రీస్ ఇచ్చారు. ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. సో 30 ప్లస్ 90 దట్ ఈస్ 120 డిగ్రీస్. నెక్స్ట్ అలానే ఈ రెండిటి యొక్క మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ కావాలి నాకు. సో ఇది 45 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ అనేది ప్రాబ్లంలో ఇవ్వరు. మనమే ఎక్కడైతే పర్పెండిక్యులారిటీ ఉందో అక్కడ మనం 90 డిగ్రీస్గా తీసుకోవాలి. సో 90 ప్లస్ 45. సో దట్ యాంగిల్ ఈజ్ హౌ మచ్? 135 డిగ్రీస్. 135 డిగ్రీస్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి సర్కిల్లో టోటల్ యాంగిల్ 360 డిగ్రీస్ ఎలాగో ఇక్కడ కూడా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో ఇక్కడ నీకు దీని ఆల్ఫా అనుకుంటే ఇక్కడ ఏంటి అంటే 120 ప్లస్ 135 ప్లస్ గామా అనుకుంటే సో దట్ యాంగిల్ ఈస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గామా? 120 ప్లస్ 135 మైనస్ చేసుకోవాలి. సో థర్డ్ యాంగిల్ వచ్చేసరికి 105 డిగ్రీస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద 105 డిగ్రీస్. 105 డిగ్రీస్. రైట్. నెక్స్ట్ మన యొక్క లామెస్ థీరం అనేది క్లియర్గా అప్లై చేయాలి. లామెస్ థీరం ఎలా అప్లై చేయాలి? వైష్ణవి, సాల్వ్ ద ప్రాబ్లం. లామెస్ థీరం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఫోర్స్ టీబీసీ. టీబీసీ బై సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్. మనకున్నది టీబీసీ ఒకటి, టీఏబి ఒకటి, 196.2 ఒకటి. సో టీబీసీ కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ ఏమున్నాయి? టీఏబి అండ్ 196.2 న్యూటన్స్. ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత? 120 డిగ్రీస్. సో టీబీసీ బై సైన్ 120 డిగ్రీస్ అలా తీసుకోవాలి. నెక్స్ట్ టీఏబి ఉంది. సో టీఏబి బై సైన్, టీఏబి కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ ఏమున్నాయి? టీబీసీ 196.2 న్యూటన్స్. ఈ రిమైనింగ్ టూ ఫోర్సెస్ కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత? 135 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ అనదర్ ఫోర్స్ 196.2 న్యూటన్స్ బై సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ అదర్ టూ ఫోర్సెస్. టీఏబి ఉంది, టీబీసీ ఉంది. ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఎంత? 105 డిగ్రీస్. మనం ఏదైతే ఫోర్స్ తీసుకుంటున్నామో, న్యూమరేటర్లో ఏదైతే ఫోర్స్ తీసుకుంటున్నామో ఆ ఫోర్స్ కాకుండా రిమైనింగ్ ఫోర్సెస్ యొక్క మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని మనం తీసుకుంటాం. టీబీసీ తీసుకుంటే టీఏబికి 196కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 120 డిగ్రీస్ కాబట్టి ఆ 120 డిగ్రీస్ తీసుకుంటాం. నెక్స్ట్ టీఏబి తీసుకున్నట్లయితే టీఏబి కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ టీబీసీ అండ్ 196.2 కాబట్టి ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ని మనం తీసుకున్నాం. 196 తీసుకునేటప్పుడు 196 కాకుండా రిమైనింగ్ టూ ఫోర్సెస్ టీఏబి అండ్ టీబీసీ కాబట్టి ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ 105 కాబట్టి 105 అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఈక్వేటింగ్ చేయాలి. ఈక్వేటింగ్ ఎలా చేస్తాము? ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ని లాస్ట్ ఉన్నటువంటి ఫ్రాక్షన్ని ఈక్వేట్ చేయండి. అప్పుడు మనకి టీబీసీ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ని థర్డ్ లాస్ట్ దాన్ని ఈక్వేట్ చేయండి. అప్పుడు మనకి ఈ యొక్క టీఏబి అనేది వచ్చింది. సో లెట్ us టేక్ టీబీసీ బై సైన్ 120 ఈక్వల్ టు 196.2 బై సైన్ 105 డిగ్రీస్. సో టెల్ మీ ద వాల్యూ ఆఫ్ టీబీసీ. ఈ సైన్ 120 ఇటువైపు తీసుకొస్తే
sin 120 into 196.2 by sin 105 degrees. Tell me the value of TBC. 175.90. సోమేశ్వర వచ్చిందా నీకు? 175.90 న్యూటన్స్ అని. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే TAB బై sin 135 ఈక్వల్ టు 196.2 by sin 105 degrees. Then by doing this crossing, TAB equal to sin 135 into 196.2 by sin 105 degrees. Tell me the value of TAB. Sir, 143.62. Ah, 43.6. Very good. TAB equal to 143.6. ఎవరు కడతారు? 143.62 న్యూటన్. సో ఇది అమ్మ ప్రాబ్లం ప్రొసీజర్. మనకి డెఫినెట్ గా అడిగేటువంటి ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్ లో మనం ఏదైతే చెప్పుకున్నామో రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్ అండ్ థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చినప్పుడు రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయడం ఒక మోడల్, లామిస్ థీరం ఇంకొక మోడల్. మీకు ఈ ఉన్నటువంటి యొక్క ఫస్ట్ చాప్టర్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ రెండు మెయిన్. ఓకే, మోడల్ అర్థమైందమ్మా వైష్ణవి అండ్ సోమేశ్వరరావు? Yes, sir. ఓకే, సో నా జస్ట్ రివిజన్, అందుకే కొద్దిగా ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాము. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేయండి. ఫైండ్ ద టెన్షన్ ఇన్ ఈచ్ రోప్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్. Draw this diagram. డయాగ్రామ్ డ్రా చేసి ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేది డ్రా చేయగలగాలి. ఫ్రీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కూడా డ్రా చేసినాక యాంగిల్స్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. మనకు వచ్చేటువంటి 3 యాంగిల్స్ కలిపి 360 డిగ్రీస్ రావాలి. 3 యాంగిల్స్ కలిపి 360 డిగ్రీస్ రావాలి. ఫస్ట్ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేయండి. ఎన్ని సపోర్ట్స్ ఉన్నాయమ్మా ఇక్కడ? 2 సపోర్ట్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. సో ఆ సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో లెట్ us క్రాస్ చెక్. సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేస్తే ఏ ఫస్ట్ సెల్ఫ్ వెయిట్ సెంటర్ ఇక్కడ 100 kg ఉంది. ఇందాకే చెప్పాను నేను, కేజీస్ లో ఉన్నప్పుడు మనకి టెన్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి న్యూటన్స్ లో వస్తుంది. సో 100 ఇంటూ 9.81
ఈక్వల్ టు 981 న్యూటన్స్. సో 981 అనేది తీసుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఈ డైరెక్షన్ లో ఉంది. ఇది టెన్షన్ టీబీసీ అనేది ఉంది. నెక్స్ట్ ఇంకొక టెన్షన్ వచ్చేసరికి టీఏసీ అనేటువంటి టెన్షన్ తీసుకుందాం. సో సపోర్ట్స్ ని ఎలిమినేట్ చేసావు, ఇండికేట్ ద యాక్షన్స్ అండ్ రియాక్షన్స్, యాక్షన్స్ అనేది చేసావు. ఓకే, సో ఇప్పుడు యాంగిల్స్ అనేది కావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 30 డిగ్రీస్, ఈ యాంగిల్ ఎంత అవుతుంది గెస్ చెప్పండి. సిక్స్టీ సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, టోటల్ యాంగిల్ 90 డిగ్రీస్. 90లో ఇక్కడ 30 డిగ్రీస్ వెళ్ళిపోయింది. సో రిమైనింగ్ యాంగిల్ ఇది ఏమవుతుంది అంటే 60 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు టీబీసీకి దీనికి మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ 60 డిగ్రీస్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నెక్స్ట్ ఇక్కడ 4, 3 అని చెప్పి ఇలా ఒక ట్రయాంగిల్ సింబల్ ఇచ్చారు. ఇందులో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇలా ఇచ్చినప్పుడు ఇది 3, ఇది 4 అయినప్పుడు ఇది యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ అనుకుంటే ఇది ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. అంటే ఏంటి, tan అప్లై చేసి tan థీటా ఈక్వల్ టు 4 ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి 4 ఉంది, ఎడ్జసెంట్ సైడ్ ఏముంది 3 ఉంది. సో దీని నుండి థీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 అవుతుంది. అర్థమైందా? 4/3 ఎలా తీసుకున్నాము అనేది. tan థీటా అప్లై చేయాలి. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ప్రాబ్లంలో ఇస్తే tan అనేది అప్లై చేస్తే, ఎందుకు అంటే ఆపోజిట్ సైడ్ ఇచ్చారు, అడ్జసెంట్ సైడ్ ఇచ్చారు. సో దాని యొక్క యాంగిల్ అనేది మనం tan అనేది అప్లై చేసుకోవాలి. సో దెన్ tan థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 ఎంత వచ్చింది? 53.13 సార్. వెరీ గుడ్. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్, ఈ యాంగిల్ 53.13, ఈ యాంగిల్ 53.13. సో ఇది 53 ప్లస్ ఇది 90. సో 90 ప్లస్ 53, వాట్ ఈస్ ద టోటల్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ? 90 ప్లస్ 53, 143.13 డిగ్రీస్. 143.13 డిగ్రీస్ అన్నమాట. నెక్స్ట్ ఇది 30 డిగ్రీస్. ఇప్పుడు రెండు యాంగిల్స్ వచ్చేసినాయి. ఒకటి 143.13, రెండోది 60 డిగ్రీస్ ప్లస్ ఎక్స్ అనుకుంటే టోటల్ యాంగిల్ ఈస్ 360 డిగ్రీస్. దీని నుండి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. థర్డ్ యాంగిల్ వస్తుంది 360 మైనస్ 143.13 మైనస్ 60 చేస్తే 156.87 అనేది వస్తుంది. సో ఈ యొక్క యాంగిల్ ఎంత అంటే థర్డ్ యాంగిల్ వచ్చేసరికి 156.87 డిగ్రీస్. సో ఇప్పుడు ఇంకా మన యొక్క ఓన్ మెథడ్